ఫ్రెండ్స్ మా మామ ఈరోజు మమ్మల్ని పిక్నిక్ తోలుకొచ్చిండు. ఇది పెద్ద ఎన్టీఆర్ పార్క్. ఈడ మా అమ్మ చూడండి ఎట్లా పోతుండో. మేమేమో ఇంత కష్టపడుకుంటూ పోతున్నాం. మా మామ అలవాటైంది. మా మామకు అడి మనిషి లాగా అక్కడికన్నా పోతున్నాడు కానీ మమ్మల్ని తోలుకపోతలేడు. ఆడ మా పిన్ని, ఈడ మా మామ. లేవా అప్పో, మన బాడీ అక్కడికి కిందకి వస్తుంది, మనం మీన్ కోతనే ఉంటాం. ఫస్ట్ టైం పిక్నిక్ ఇంత కష్టపడుతున్నాం ఫ్రెండ్స్. కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పెద్ద కాయ తెప్పబోతున్నా. ఓ పంట అప్ప, ఇది కాయ కూడా కాదు. ఆయమ్మ కరెక్ట్ టైం కంతలో పినికి ఫోన్ పట్టుకో పిన్ని, వీడియో తీయట్లే. చూడరు ఫ్రెండ్స్ ఇంత పెద్ద పండు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ముంతల్ లాంటి పళ్ళు. ఇక్కడ ఇంకొక పండు దొరికింది, కాకపోతే జర కాయ ఉంది అంతే. ఓ పండు నప్పవు, 2 పండ్లు. గాడిన మా గాడి ఉంది ఇక. గుట్ట అంటే ఏదో పిక్నిక్ లాగా వచ్చినాం ఫ్రెండ్స్. ఇడైతే మొత్తం చుక్కలు కనిపిస్తున్నాయి. ఇన్ని అన్నం దొరికినాయి ఫ్రెండ్స్. ఈరోజు వచ్చి అర్ధగంటనే అయింది. ఇన్ని పండ్లు, ఇన్ని కాయలు దొరికినాయి. అక్కడ పైన మండలం నంపాలి ఇంకా కావాలంటే. పెద్దగా ఉన్నాయి. మా మామీ రోజు కొని ఎంగలాక తారాడు పండే ఆయన చూడు మా జర్ర ఎర్రది ఉంది. ఏమైందిరా? గొర్రెలకు వచ్చింది రాలు కానీ. అయ్యో ఇటు సైడ్ ఉంది చూడు, అదేం కింద పడేవు. ఇంకనా అయిపోయినా అత్తయ్య అయితే దిగు అట్ట షేర్లకి వద్దానా ఇట్లా. బాట లేదు, బాట అంటాం ఇక్కడ పోతున్నావు బాగానే. మనం క్రియేట్ చేసుకోవాలి. వాయ్యమ్మ కాయ చూపి జరా. క్రియేట్ చేసుకుందాం పైగా దారి ఇట్లకెళ్ళి. వెనకాల పురుగు వచ్చింది, చిరుతపులి జాడ చూసాంటి అప్ప కర్రా. ఇక్కడ ఫ్రెండ్స్ మా పెద్ద పురుగు వచ్చింది మా మామకి వెనకాల. ఇక్కడ చూడుర్రి పురుగు తీరా బాగా మా మామ అంటావా అట్లా. మొత్తం వీడియోస్ మా దోస్తులు ఈరోజు పరిశాన్ అవుతారు.
హవా హవా అవుతారు మా దోస్తులు ఈరోజు మొత్తం వీడియో చూస్తే. మెల్ల 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 మొత్తం బురదనే ఉంది. అక్కడ వా ఇక వేరే నా పాయింట్ పాడవుతుంది. అమ్మా మా మామ ఇప్పుడు ఈరోజు దారి క్రియేట్ చేస్తాడు. ఈరోజు ఏడలేదు. మా మామ రెట్టపట్లలో ఒక 5 తులాల కడియం గెలిచిండు. 5 తులాల వెండి కడియం గెలిచిండు మా మామ ఈరోజు. నెల రోజులైంది. మళ్ళా ఊర్లో ఒక కొబ్బరికాయ గెలుచుకున్నాడు. టైం పాస్ అవుతలే అంటమ్మా. పండు ఉంటే ఈడయ్యి, కాయ ఉంటే సంచులు. గుట్టలు ఎక్కినాము ఈరోజు మనం. ఇంత పెద్ద గుట్ట ఫ్రెండ్స్ ఆ రోజు ఇంతకుముందు ఎక్కినాము. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ గుట్ట అయితే దిగేసినాము. అంత పెద్ద గుట్టని అర్ధ గంటలు ఎక్కి దిగేసినాం. దారిలో మాకు దెబ్బలు కూడా తాకినాయి. ఫైనల్లీ మొత్తం గుట్ట అయితే దిగేసినాం.